ఏం రాయలు ఇంకా వస్తలేరు, ఎంతసేపు అవుదాం రా? అవునరా ఇంకా అసలేం రా. మరి ఏం రా ఇంకోటి రాలేనట్టు రాకపోతే నారా గేమ్ ఆడుకుందాం పోయి. కూర్చోర్రా భయ్, మీరు ఒక్కలే తక్కువ పడ్డారా? ఏం రా అన్నలు ఇట్లా ఇంకోటి రాలేరు? అవునన్నా ఇంకా రాలేదే, లేట్ చేస్తుర్రు, వస్తారు కావచ్చు తీరం. ఇవాళ రాకుంటే ఏమైనా అప్పటి వరకు మనం మరంగు కొందాం. అవునే వాళ్ళు వచ్చేటప్పుడు ఇచ్చిండ్రా, నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు బండి మీద వచ్చి రాధేష్ అన్న గణేష్ అన్న ఇటే వస్తుండొచ్చు. నువ్వు చూసినావు కదరా భయ్, వస్తారు. అది వస్తారా రే? అందరు వచ్చినట్టున్నారు. మీరు ముందే వచ్చారా? ఎంతసేపు అయితే ఇంకా అరే మేము లీడర్ రానప్పుడు పని ఉంటది రాజా, చూసుకుంటాం. అందరు మనం వచ్చేసినట్టేనా? వచ్చారు అందరూ వచ్చారు. మీరు పేరుకే లీడర్ రా, ఇప్పుడు వస్తారా? లీడర్ అన్నప్పుడు 12 పనులు ఉంటాయి రా, ఒక గంట వెనక ముందు వచ్చినాం కదా. అరే మరి ఇప్పుడు ఎట్లా చేద్దామంటున్నారా? మీరు ఏమన్నా అనుకున్నారా? మరి మరి ఏమనుకున్నారా? సరేనా అన్న ఈసారి డీజే పెడదాం, లైట్ సెట్టింగ్ పెడదాం, ఊరు మొత్తం డింగా నిచ్చిపోయి ఆడలే ఈసారి. అరే అన్న ఈసారి అన్న పోయినసారి కన్నా ఇంకా పెద్ద గణపతి ఇద్దామే. అరే అంత పెద్ద గణపతి డీజే ఎందుకురా? చెప్పు రే. మరి నువ్వు లీడర్ ఉండే లాభమే, నువ్వు కాకపోతే ఇంకొకరు మార్చేద్దాం మరి. ఏం రో పిల్లలు లీడర్ లేవు, రెచ్చిపోతున్నావు. మరి నేను లీడర్ అంటే మరి పిల్లలు ఏదో సంతోషపడుతుండగా. అలా పోయినసారి 5,000 బాగా కడతావా? 5,000 మనతోనే ఏడైతే కట్టడు, నువ్వే కట్టు, నువ్వే చేసుకో ఇక. ఈసారి మనదే పెద్ద గణపతి ఉండాలా, మనదే పెద్ద పెడదాం, డీజే పెడదాం, క్రేన్ తెద్దాం, మొత్తం డింగా డింగా చేద్దాం. ఏమరా మనదే డింగాలు ఉండాలి మొత్తం అట్లా మారా. అరే ఎందుకు అంత పెద్ద గణపతి? ముందే కరెంటు వైర్లు, కొమ్మలు, మన ఊరుకు మొత్తం రోడ్లు, చెట్లు ఉన్నాయి. ఏమంటావు రాజుభాయ్? ఈ డీజే బీజే పెద్ద సప్పుడు, ముందే మన గల్లీకి హార్ట్ పేషెంట్ ఉంది, ఏమన్నా అయితే పెద్ద తలనొప్పి. అవన్నీ కాదు, చిన్న గణపతి తెద్దాం, చింత లేకుండా చేద్దాం రాబాయ్. చిన్న గణపతి తెద్దాం, చింత లేకుండా చేద్దాం రాబాయ్. ఏమంటారా? సూపర్ అన్న, ఏం చెప్పినావన్నా? ఏమరా ఎట్లా చెప్పినా? ఇవన్నీ కాదు, వెళ్ళిపోతానే. ఏమన్నా ఆఫీస్ అనుకుంటున్నావు? ఓ పెద్ద రూల్స్ మాట్లాడుతున్నావు, అందరు తీసుకొస్తలే పెద్ద గణపతులు డీజేలు పెడతలేరా? ఇట్లా మాట్లాడతావేమే? సరే గానీ ఈసారి అయితే మట్టి గణపతి ఇద్దాం. మట్టి గణపతి, ఆ మట్టి గణపతి నువ్వే చేస్తావు, మరి కొందామంట అది కూడా. నాకెడ చేస్తుందిరా, ఇక కొనుకొద్దాం. అరే నాకు అర్థం కదా, ఏందన్న నువ్వు మళ్ళీ నవ్వుతాయేమే? అరే గణపతి నార్మల్ గా పెడదాం, లైటింగ్ డెకరేషన్ మంచిగా చేద్దాం, అవసరం అయితే 2 సార్లు అనిషాది పెడదాం. అన్న 2 సార్లు కాకుంటే 3 సార్లు పెడదాం. లాస్ట్ రోజు మాత్రం డీజే ఉండాలా, తాగుడు ఉండాలా, మొత్తం డింగాన్ చేయాలా, మొత్తం డింగాన్ చేయాలా. అరే మనం గణపతి పెట్టేది ఎందుకు గారా, అవి లేకుంటే ఎట్లరా? తాగుతారు, దుంకుతారు ఓకే గానీ ఒలువలతో లొల్లి పెట్టుకున్నాడు, పడిపోడు, ఇవన్నీ ఏ గురి. అవురా, తాగేటప్పుడు 30 మంది ఉంటారు, దుంకేటప్పుడు 15 మంది ఉంటారు, గణపతి పడేసేటప్పుడు 3 ఉంటారు, మళ్ళా తెల్లారి పొద్దున లేసి గణపతి ఎప్పుడు పడేసారు అన్న అంటారు. ఈసారి ఇట్లా కాదన్న, అందరం ఉందా మంచి చేద్దాం. అరే చూస్తాగారా, ఓడోడు ఉంటాడు, చూస్తా జరాగురి. సరే మరి షెడ్ ఎప్పుడు వేద్దాం? రోజులు దగ్గరికి వస్తున్నాయి, మరి గణపతి ఎప్పుడు వేద్దాం రా? అన్నాక అని కాదు, ఈసారి పెద్ద గణపతి. అరే ఇప్పుడే చెప్పినా కదరా, మళ్ళా పెద్దది అంటారు. నార్మల్ గానే వేద్దాం, మంచిది తెద్దాం. మరి ఏడ పెడదామంటారా? పోయినసారి పెట్టిన దగ్గర పెడదామే. ఆడ మా నాన్న వద్దంటుండే. అవునన్నా కరెక్టే, ఆడ కూడా ముసలిందో నువ్వు నెత్తి నొప్పి ఉంది, సౌండ్ పెట్టనియది, ఏం చేయనియది, ఊకే సతాయిస్తాడు. ఆడ అద్దు వేరే పెడదాం.
ఈసారి పక్క గాలి గణపతి దగ్గరనే పెడదామే, వాళ్ళకంటే కసం మనదే ఉండాలి. ఎట్లా మనదే ఉంటాయి కానీ అన్న అది అందరికి తెలిసిందా, ఎట్లయినా మనదే ఉంటది ఊర్లో. అరే అన్ని కరెక్ట్ కాదురా బై, వేరే అలా పెట్టుకుందాం. మనలో ఎంతమంది ఉండరా? అన్న నీకు వేరేదా 30 మంది ఉన్నారు. 30 మంది ఉన్నారా? ఈయన్ని ఆడి పచ్చి నుంచి ఫోన్ చూసుకుంటూనే ఉన్నాడు. ఉండు 30 మంది ఉన్నారా? 20 మంది ఇస్తారు, అందులో సగము మొత్తానికి ఇయ్యరు. ఇక ఈయనసుంటాడు. అన్నాయి సార్ అట్లా కాదేం అమౌంట్ చెప్పారు మీరు, అందరం అంతే ఇద్దాం. అరే ఈసారి 5,000 ఇద్దాం రా, ఏమంటారు మీరు? ఏ 5,000 ఎందుకన్నా, 3,000 మస్తు అవుతాయి. అరే 5,000 ఎందుకు ఇద్దాం అంటున్నాం అంటే పోయినసారి బాకీ ఉన్నది, అందుకని సరే అట్లా కాకుండా ఎక్కిద్దాం అంటున్నాం. అరే పోయినసారి 50,000 తక్కువ పడితే మేమే కట్టుకున్నాం రా, అందుకే చెప్తున్నా. ఇంకా సాయిరామ్ దుకాణంలో 12,000 అట్లనే ఉన్నది పోయినసారి, అది కూడా కట్టాలి, అందుకే చెప్తున్నాం. అరే చీకటి అయితే తొందర కాని కర్రా. అచ్చుడి లేట్ వచ్చారు కానీ ఇక్కడ ఏంటంటారు. సరే కానీ 3,000 ఇద్దామన్నా, 5,000 అంటే అందరికి ఎక్కువ అవుతుంది మళ్ళీ. అవునా అన్న, తక్కువ పడితే మళ్ళీ వేసుకుందాం, 3,000 వేసుకుందాం చాలు. సరే కానీ 3,000 అందరు ఇవ్వాలరా. ఎట్లా కూడా చందలా తిరుగుతాం కానీ దాతలు ఇట్లా ఉంటారు సెట్ చేయొచ్చు. అరే దాతలు చెందరు అంటున్నారు కానీ మరి ఓళ్ళు ఉన్నారా? అన్నదానం మా మైసమ్మ అమౌంట్ ఎట్లా నేను సరి చేస్తా కదా. అరే అన్న చాయ్ అంటే 30,000 అవుతుందిరా. మీ మైసమ్మతో ఏడవుతుందిరా? పంచాయతీలో 10 మందికి చాయ్ అయిపోయినాడు, అన్నదానం ఎడ చేస్తారా? అన్నదానం కాకుంటే కింటల్ బియ్యం సరి చేస్తాయి మా మామతోని. అరే బియ్యం అంటే ఓకేరా, మరి కూరగాయలు కిరాణా సామాన్ ఎట్లారా? మన భాస్కర్ అన్నాడు కానీ కూరగాయలు తెప్పిస్తాడు. మన అంజి బాబు ఉన్నాడు కానీ కిరాణా సామాన్ తెప్పిస్తాడు. అనవసరం అయిపోయినట్టే, ఇంకేముంది, ఇలా ఉన్నారు కదా దాతలు. ఇవన్నీ ఓకే గానీ గణపతి బుక్ చేయాలి కదా. అరే మీరు 3 కట్టెల కొర్రి, 3 గణపతి కొర్రి, 3 చందల కొర్రిరా. ఇంకేమైనా అంత ఓకేనా? సెట్ అయిపోయినట్టేనా? ఓకే కదా, అయిపోయినట్టుగా. మన లీడర్ ఉండి మీరు ఏం చేస్తారు? అరే మీరు ప్లేస్ ఆ ప్లేస్ వద్దన్నారు కదరా, ఈ వేరే ప్లేస్ చూస్తాం. మీరు మంచి పని ఎంచుకున్నాను. అంత సరే కానీ లాస్ట్ ఇయర్ వీళ్ళ కట్ట ఇస్తారా ఏమైందన్నా? గుర్తేసి నేను కూడా మర్చిపోయి. ఏందిరా అంత అయిపోయినాక ఇది? అరే మనము మీరు వీళ్ళ కట్ట నీలేరే. అవును వేయలే. ఈ నెంబర్ బీర్లే మామూలా ఇప్పుడు దాని గురించి చెప్పు. అరే ఆడికి ఇచ్చినాం కదా మనము. అరే ఇచ్చిన గారా నీకు? అరే ఆ రోజు ఇచ్చిండ్రా, అది మనం ఆ రోజు నైట్ షఫ్ పడినాం చూడు అవ్విరా. సరే సరే ఫోన్ ఎట్లారా ఇట్లా అయితే మీరు? సరే సరే లేట్ అయిపోతుంది, రేపటి నుంచి మీరు ఇక పనులు ఉండురా. సరే రైటా.